హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను తీసుకున్న మైసూర్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తాను మీకు ఈరోజు. 1 or 2 శారీస్ కాదండి, ఈరోజు టోటల్ 6 శారీస్ అయితే చూపిస్తాను నేను. వీటిల్లో 2 శారీస్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అండ్ 2 శారీస్ చిక్పేట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకో 2 శారీస్ కళామందిర్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే మైసూర్ సిల్క్ శారీస్ ఎంత ట్రెండింగో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒరిజినల్ మైసూర్ సిల్క్ కాదండి. ఒరిజినల్ మైసూర్ సిల్క్ తీసుకోవాలంటే ఒక్క శారీ మనకి 9,000 అబోవ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేటివన్నీ కూడా ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఒకటి 1,300, ఒకటి 1,800, ఒకటి 2,000, ఒకటి 2,500 అలా ఆ రేంజెస్లో తీసుకున్నాను నేను. సో ఇప్పుడైతే అన్ని శారీస్ కూడా మీకు ఓపెన్ చేసి కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది మీకు వీడియోలో కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇదైతే యాక్చువల్ పీకాక్ గ్రీన్ అంటారు కదండి, సో ఆ గ్రీన్ ఉంది. అండ్ బార్డర్లో అయితే మనకి బ్లూ కలర్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ నచ్చే తీసుకున్నానండి. ఇవన్నీ నిజంగా చెప్తున్నాను, అసలు ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి షాప్లో. అసలు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ శారీస్ అన్నీ తీసుకొని 1 month పైన అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో కూడా 2 weeks బ్యాక్ చేశాను. నాకు ఎడిటింగ్కి టైం పట్టి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఎక్కడ అసలు అన్కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఈ మైసూర్ సిల్క్ శారీస్కి ఏంటంటే బార్డర్ మనకి 2 sides కూడా సేమ్ సైజులో ఉంటుంది. అంటే కొన్ని శారీస్కి ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నగా ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇది డబల్ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఇస్తాడు. సో వేసుకున్నప్పుడైతే దీని లుక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సేమ్ బార్డర్కి ఏ కలర్ ఇస్తాడో అదే ఇచ్చాడు. శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మైసూర్ సిల్క్ శారీస్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇవి సెట్ అయిపోతాయండి. పెద్దవాళ్ళకి కానీ, టీనేజ్ పిల్లలకు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి. సో ఫైనల్గా ఫస్ట్ శారీ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ శారీ అయితే చూపించేస్తాను. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, రెడ్ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో బ్లౌజే స్పెషల్ అండి. సో ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ నా దగ్గర రెడ్ శారీస్ చాలా ఉన్నాయి, అందువల్ల ఫస్ట్ ఈ శారీ వద్దనుకున్నాను. కానీ ఈ శారీలో ఉండే బ్లౌజ్ చూసి తీసేసుకున్నాను. సో ఓపెన్ చేశాక మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మనం ఈ శారీకే కాకుండా ఇంకేదన్నా శారీకి కూడా పెయిరప్ చేసుకోవచ్చు. అండ్ సారీ వన్స్ అగైన్, శారీ ప్రైజెస్ నాకు గుర్తులేదండి, ఎందుకంటే నేను తీసుకొని చాలా రోజులైంది. అందులో 1 or 2 శారీస్ అయితే గుర్తుపెట్టుకోగలను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రైస్ రేంజ్ కాబట్టి ప్రైజెస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1,300 నుంచి 2,500 లోపు ప్రైస్ రేంజెస్లో తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే జార్జెట్ మెటీరియల్ ఇచ్చాడు. ఇంకా శారీ అంతా కూడా మైసూర్ సిల్కే. అండ్ మైసూర్ సిల్క్ శారీస్కి ప్రతి శారీలో పళ్ళు ఇలాగే వస్తుందండి, జస్ట్ స్ట్రైట్ లైన్సే పెడుతున్నాడు. మనం ఎంత కాస్ట్లీలో తీసుకున్నా అదే రేంజ్లో ఉంది, ఈవెన్ తక్కువ ప్రైస్లో తీసుకున్నా అలాగే ఉంటున్నాయి. అండ్ శారీ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఒకసారి ఇలా పెట్టుకున్నాను చూడండి, మీకు కంప్లీట్ లుక్ అయితే అర్థమవుతుందని ఇలా పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే థర్డ్ శారీ చూసేద్దాం. ఈ కలర్ నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, ఎందుకంటే బ్లాక్ చూసాక మనకి ఇంకా ఏ కలర్ నచ్చదు. నేను ఫస్ట్ వద్దనుకున్నాను, కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చైతే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, ఈ వీడియోలో కొంచెం వైట్ కలర్ చాలా ఎక్కువ బ్రైట్గా ఉంది, కానీ డైరెక్ట్గా అంత బ్రైట్గా లేదు. ఎందుకో తెలియదు, వైట్ కలర్ అంటే వీడియోస్కి కొంచెం ఎక్కువ బ్రైట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేయించుకునేసరికి నాకు ఇంకా డబుల్ కాస్ట్ అవుతుంది. బెంగళూరులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక శారీ ఇప్పుడు 1,000లో తీసుకున్నా కూడా బ్లౌజ్కి 1,500 పెట్టాల్సి వస్తుంది. డిజైన్ బ్లౌజ్ కావాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ స్టిచ్చింగ్కి. సో ఈ కాస్ట్ భరించలేక నేను ఈ మధ్య స్టైలిష్గా ఉంటున్నాయని చెప్పి రెడీమేడ్ బ్లౌజెస్ వేసుకుంటున్నాను. అవైతే మనకి 600, 700 ఆ రేంజ్లో వచ్చేస్తాయి. అండ్ ఒక శారీకే కాకుండా 4-5 శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. కానీ ఈ మైసూర్ సిల్క్ శారీస్కి ఏంటంటే ఈ బార్డర్ వల్లే లుక్ కాబట్టి దానిలో ఉన్న బ్లౌజే వేసుకుంటేనే మనకి లుక్ వస్తుంది. అందుకని ఈ శారీ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను. స్టిచ్చింగ్ నుంచి వచ్చాక బ్లౌజెస్ ఏ మోడల్ స్టిచ్చింగ్ చేసుకున్నానో కూడా చూపిస్తాను. అండ్ రీసెంట్గా నేను తిరుమల వెళ్ళినప్పుడు ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను. యాక్చువల్లీ ఆ శారీ నేను కట్టుకున్నప్పుడు చాలామంది అడిగారు, చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని చాలామంది మెసేజెస్ చేశారు. అది నేను బెంగళూరులోనే మల్లేశ్వరంలో తీసుకున్నాను. ఆ శారీ ప్రైస్ నాకు 5K అబోవ్ ఎంతో పడిందండి. కానీ అది చూసేదానికన్నా కూడా కట్టుకున్నప్పుడు చాలా చాలా లుక్ వచ్చింది. సో ఇప్పుడైతే ఫోర్త్ శారీ చూసేద్దాం. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చైతే తీసుకున్నానండి నేను. చూసారా ఎంత బ్రైట్గా ఎంత బాగుందో.
ఇప్పుడు అసలు శారీస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఒక శారీ షాప్లో నుంచి కొనుక్కొని వస్తే రేపు దానికి ఎక్స్ట్రీమ్గా ఉండే ఇంకో శారీ వస్తుంది మార్కెట్లోకి. నిజంగా అంత కాంపిటీషన్ ఉంది. ఏ శారీస్ కొనుక్కోవాలో కూడా అర్థం కావట్లేదు. శారీస్ కొనుక్కోవడం చాలా ఈజీగా ఉందండి. జస్ట్ షాప్కి వెళ్ళామా, కొనుక్కున్నామా, ఇంటికి వచ్చేసామా. కానీ టైలర్ దగ్గరికి స్టిచ్చింగ్కి ఇచ్చి అది ఇంటికి రావడానికి చాలా డేస్ పడుతుంది. అండ్ మైసూర్ సిల్క్ శారీస్కి బార్డర్ బిగ్ సైజ్ ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా ఆ బార్డర్ వస్తేనే లుక్ ఉంటుంది. అందుకనే నేను టైలర్కి స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు హ్యాండ్స్కి మాత్రం ప్లెయిన్ ఎలా ఉంటే అలా పెట్టేయమన్నాను. సో ఓన్లీ నెక్ ప్యాటర్న్స్ మాత్రం డిఫరెంట్ మోడల్స్ చెప్పాను. ఇప్పుడైతే నెక్స్ట్ శారీ చూపించేస్తాను. ఈ శారీ అయితే ఒక సెలబ్రిటీ కట్టారండి. కొనిదెల నిహారిక గారు తన మ్యారేజ్లో వాళ్ళ మదర్ శారీని రీక్రియేట్ చేసి కట్టారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్స్, డిజైన్ కూడా సేమ్గా ఉంటుంది. ఒకసారి మీరందరూ నిహారిక గారి శారీ కూడా చెక్ చేయండి. సేమ్ శారీ, ఎగ్జాక్ట్ సేమ్ తనదైతే. అండ్ ఇదైతే మనకి స్కై బ్లూ, డార్క్ స్కై బ్లూకి నావీ బ్లూ కలర్ బార్డర్. అండ్ ఇది బార్డర్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఇన్ని శారీస్ చూపిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు ఏ శారీ నచ్చింది అని కూడా. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్లో కలర్ శారీ. ఇది కూడా మైసూర్ సిల్కే. ఇప్పటి వరకు మీకు అన్ని ప్లెయిన్లో చూపించాను కదా. సో ఇదైతే శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ ఎల్లో శారీ, ఎల్లో కలర్ కూడా డార్క్ ఎల్లో కాదండి, లైట్ పేస్టల్ ఎల్లో వస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకా మనకి లుక్ అయితే అర్థమవుతుంది. వీడియోస్లో ఎంత వీడియో తీసినా కొంచెం కలర్ స్లైట్లీ చేంజ్ అయితే ఉంటుంది. నాకైతే ఈ శారీ చాలా చాలా నచ్చింది. మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పాలి. నేను ఈ వాయిస్ ఓవర్ చెప్పే టైంకి నేను ఇంకో 3 శారీస్ ఆర్డర్ చేశాను. అవి కూడా వచ్చాయి. అవి కూడా వీడియోస్ పెడతాను. అవి కూడా సేమ్ మైసూర్ సిల్క్ శారీసే. అండ్ నేను ఎందుకు ఇన్ని శారీస్ తీసుకున్నానో కూడా మీకు చెప్తాను. మైసూర్ సిల్క్ శారీస్ ఏంటంటే వెయిట్లెస్ అండ్ డ్రాపింగ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఫెస్టివల్స్కి బాగా యూజ్ అవుతాయి. ఫుల్ ట్రెడిషనల్ వైబ్స్ అయితే ఇస్తాయి. సో నేను చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో గైస్, రీసెంట్గా నేను తీసుకున్న మైసూర్ సిల్క్ శారీస్ అయితే ఇవి మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంత లెంగ్తీ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.